మన జీవితానికి 21 నియమాలు పాటించండి. వీలైనంత మౌనం వహించండి. పనికిరాని విషయాలలో తలదూర్చకపోవడం, ఇతరుల విషయాలు, సమాజపరమైన విషయాలు పట్టించుకోకుండా బాధ్యత మాత్రమే వహించండి. కుటుంబ సభ్యుల పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల అతిగా ప్రేమను వ్యక్తపరచకపోవడం. మిమ్మల్ని మీరు నిరంతరం అమితంగా ప్రేమించడం, మిమ్మల్ని మీరే అద్దం ముందు నిల్చొని పొగుడుకోవడం. ఇతరుల్ని విమర్శించకపోవడం, ఇతరుల విమర్శలను పట్టించుకోకపోవడం. డబ్బు ఇతరులకు ఇచ్చి మోసపోకండి. ఎవరికి డబ్బు ఇవ్వకండి. అవసరమైతే వీలైనంతగా దానాలు చేయండి. మీరు ఏం చేయాలన్నా ఇతరుల సలహాలు, కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోకుండా నిర్ణయం మీరే తీసుకోండి. అప్పు చేయడం, ఇవ్వడం, ఇతరుల్ని అడిగే సంస్కృతి నుండి ముందుగా బయటపడండి. వీలైనంత ఒంటరిగా ఉండండి. మీకై మీరు స్వేచ్ఛగా ఉండండి. మీరు చేసే పనుల గురించి ఎవరి వద్ద చర్చ చేయకండి. మీకు కావలసిన వాటి కోసం ఆలస్యం చేయకండి. వీలైనంత త్వరలో పొందే ప్రయత్నం చేయండి. వీలైనంత ఒంటరిగా కొత్త ప్రదేశాలు తిరగండి. మీ యొక్క ఆలోచనల తాలూకు భావ ప్రకటనలు ఈ విశ్వంలోకి స్వేచ్ఛగా ప్రకటించండి. ఎలాంటి భయాల్ని దరిచేరనీయకండి. వీలైనంత ఖర్చు పెడుతూనే ఉండండి. బిజినెస్, జాబ్ పోయినంత మాత్రాన బాధపడుతూ పదే ఆలోచించకండి. ఇంకా ఉన్నతంగా విశ్వం మీకేదో ఇవ్వబోతుంది. దానిపై దృష్టి పెట్టండి. వీలైనంత డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే ఆలోచనలతో నిరంతరం కూడి ఉండండి. ప్రకృతి, పరిసరాలను ప్రేమించండి. ఇతరులకు హాని కలగనీయకుండా జీవించండి. హాయిగా, సులభంగా కూర్చున్న చోటు నుండే డబ్బు సంపాదిస్తానని నిర్ణయం తీసుకోండి. ఒక చక్రవర్తిలా హుందాగా ప్రవర్తించండి. మీరే ఆర్డర్ చేసే విధంగా జీవితాన్ని మలుచుకోండి. ఎవరు ఎలా ఉంటారో వారిని అలాగే వదిలేయండి. వారి వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోకండి. వీలైనంత ఎదుటి వారి వివరాలు అడగవద్దు. మీ వివరాలు చెప్పొద్దు. ఈ నియమాలు పాటించి మీ జీవితాన్ని బ్యూటిఫుల్గా జీవించండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గురూజీ.